నేను తాకి చూస్తున్నాను, చాలా చల్లగా ఉంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహారయాత్ర. మిడిల్ ఈస్ట్లో ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఒక మంచి వింటర్ వెకేషన్ వెళ్ళాలి, లేకపోతే యూరోప్ వైపుకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మీకు ఒక మంచి ప్లేస్ని సజెస్ట్ చేయబోతున్నాము, అదే అజర్బైజాన్. సో మీరు కనుక మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టుగా ఉంటే, మేమైతే రీసెంట్గా అజర్బైజాన్ ట్రిప్ వెళ్ళాము. సో ద కంట్రీ వాస్ సో అమేజింగ్. మా ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని కూడా ఇక్కడ పైన ఉండే ఈ లింక్లో వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనగానే ఫస్ట్ మన మైండ్కి వచ్చేది వీసా. సో మీరు కనుక ఇండియా నుంచి వెళ్తున్నారంటే మీరు ముందే ఈ వీసా అప్లై చేసుకోవాలి. ఈ వీసా ప్రాసెస్ అయితే చాలా సింపుల్. జస్ట్ మీరు ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకుంటే మోస్ట్లీ ఇట్ విల్ బి గ్రాంటెడ్. జస్ట్ మీరు రీజన్ వచ్చేసి టూరిస్ట్ సెట్ చేసుకుంటే చాలు, అప్రూవ్ అయిపోతుంది. ఇదే మీరు కనుక యూఏఈ రెసిడెంట్ అనుకుంటే మోస్ట్లీ యూ కెన్ గెట్ ఆన్ అరైవల్ వీసా. సో డైరెక్ట్లీ మీకు ఫ్లైట్ ఎక్కి అజర్బైజాన్ వెళ్ళిపోయి అక్కడ మీరు తీసుకోవచ్చు. దీనికి కాస్ట్ వచ్చేసి $26. $26 అంటే మన ఇండియన్ కరెన్సీకి ఆల్మోస్ట్ 2150 రూపీస్ అవుతుంది. మీరు ఇండియా నుంచి వెళ్ళినా కానీ లేకపోతే మీరు అక్కడ ఆన్ అరైవల్ వీసా తీసుకున్నా కానీ మీకైతే ఈ అమౌంట్లో అయితే డిఫరెన్స్ ఉండదు, సేమ్ అమౌంట్. మీరు ఇండియా నుంచి యూఏఈ వచ్చి యూఏఈ నుంచి ఇక్కడికి రావాలన్నా, లేకపోతే మీరు మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కడ నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నా కూడా, సో ఇక్కడ విజ్ ఎయిర్ అని చెప్పి ఒక ఎయిర్లైన్స్ ఉంది. సో చాలా తక్కువ ప్రైస్కి తీసుకెళ్తారు. బట్ వన్ కండిషన్, యూ షుడ్ నాట్ క్యారీ చెక్ ఇన్ బ్యాగేజ్. ఓన్లీ మీరు ఒక 10 kgs వెయిట్ ఉండే క్యాబిన్ లగేజ్ మాత్రం తీసుకొస్తున్నారంటే ద ఫ్లైట్ టికెట్స్ విల్ బి వెరీ చీప్. అంటే ఒక 100 dirhams అంటే మన ఇండియన్ ప్రైస్కి ఆల్మోస్ట్ లైక్ 2000 రూపీస్కి మీకు ఫ్లైట్ టికెట్స్ అనేది దొరుకుతుంది. ఎక్కడి నుంచి అంటే యూఏఈ నుంచి అజర్బైజాన్కి. సో ఇప్పుడైతే వీసా గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఆ కంట్రీ గురించి తెలుసుకుందాం. ఈ అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి బాకు. సో ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్, ట్రెడిషనల్ లాంగ్వేజ్ అయితే అజర్బైజానీ, అండ్ వీళ్ళ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి రష్యన్ అనమాట. సో మోస్ట్లీ స్కూల్స్లో కూడా వీళ్ళకి ఈ 2 లాంగ్వేజ్లు నేర్పిస్తారు. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి మన్నత్. సో ఒక మన్నత్ ఈజ్ ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 48 రూపీస్ 50 పైస్, అంటే ఆల్మోస్ట్ 50 రూపాయల వరకు పడుతుంది. అంటే ఒక మన్నత్ మీరు స్పెండ్ చేస్తే ఇండియన్ రూపీస్లో అది 50 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఫుడ్ బ్రెడ్స్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటుంది. సో ఇక్కడైతే మోస్ట్లీ పీపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ ప్రతిదీ కూడా బ్రెడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్, నాన్స్ ఇవే తింటారు అనమాట మోస్ట్లీ. ఆల్సో సెకండరీగా చూస్తారంటే రైస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. రైస్, చికెన్ కర్రీ ఇవి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ అజర్బైజాన్లో ప్రాపర్గా వింటర్, సమ్మర్, రెయినీ సీజన్, ఇంకా ఆటమ్, స్ప్రింగ్ అన్ని సీజన్స్ కూడా రెగ్యులర్గా ఉంటుంది. సో మీరు కనుక ప్రాపర్ వింటర్ అంటే స్నోఫాల్ అయ్యే లెవెల్కి వింటర్ని ఎంజాయ్ చేయాలంటే మీరైతే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకోండి. నాకు స్నోఫాల్ అవసరం లేదు, బట్ ఐ వాంట్ టు రిలాక్స్ ఇన్ ఏ కోల్డ్ క్లైమేట్, అంటే ఒక 6 or 7 degrees Celsius వరకు మీరు టెంపరేచర్ వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేయాలనుకున్నారంటే యూ కెన్ ప్లాన్ లైక్ మార్చ్, ఏప్రిల్, మే టైంకి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో పీక్ సమ్మర్స్ ఉంటుంది ఇక్కడ. సో మీరు కనుక సమ్మర్ టైంలో బాకుని చూడాలి, అజర్బైజాన్ని చూడాలంటే యూ కెన్ ప్లాన్ అరౌండ్ దిస్ మంత్స్, అండ్ అదర్ మంత్స్ విల్ బి రెయినీ సీజన్ హియర్. ఇంతలో నేను అజర్బైజాన్కి మార్కెటింగ్ చేస్తున్నాను కదా ఇక్కడ ట్రావెల్ చేయమని చెప్పి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ ఆర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్. ఈ క్యాపిటల్ సిటీ బాకు అని చెప్పాను కదా, ఇక్కడ ఫ్లేమ్స్ టవర్స్ అని ఒక టవర్ ఉంది, ఇంకా మ్యూజియంస్ చాలా ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఓల్డ్ ఫోర్ట్స్ ఉన్నాయి, సెవెన్ ప్యాలెస్ ఉంది, ఇంకా మెయిడన్ టవర్ అని చెప్పి ఒక టవర్ ఉంది. సో ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఇంకా ఓల్డ్ సిటీ అని చెప్పి హిస్టారికల్ వాల్యూస్ అండ్ హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఉన్న చాలా మాన్యుమెంట్స్, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటిని చూసి ఈ అజర్బైజాన్ కంట్రీ గురించి మీరు చాలా తెలుసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా మీరు యాక్టివిటీ లవర్ లేకపోతే ఇంకా నేచర్ లవర్ అనుకుంటే మీకు ఇక్కడ సరౌండింగ్స్లో గోబుస్తాన్ అని చెప్పి ఒక ఏరియా ఉంది. మడ్ వెల్కనోస్ ఉంటాయి. అంటే మీరు ఇంతవరకు వెల్కనోస్ అంటే మోస్ట్లీ లావా, డేంజరస్ అనుకుంటారు కదా, ఇక్కడ అలానే మడ్ వెల్కనోస్ ఉంది. ఇది డేంజరస్ కాదు. సో మీరు వెళ్ళి చూడొచ్చు, టచ్ చేయొచ్చు, మీరు దాంతో స్నానం కూడా చేయొచ్చు. సో ఆ మడ్లో మీరు స్నానం చేయడం వల్ల మీకు చాలా మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మీరు కనుక ఇక్కడ విజిట్ చేస్తున్నారంటే ఆ మడ్ వెల్కనోస్ ట్రై చేయొచ్చు. అది మాత్రమే కాకుండా ఫైర్ టెంపుల్ అని ఒకటి ఉంది. ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ఎప్పుడు నిప్పులు ఆగిపోవంట. అది కాకుండా బర్నింగ్ మౌంటైన్ అని చెప్పి ఒక కొండ బర్నింగ్ లోనే ఉంటుంది, అంటే వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు, అది ఎక్స్ప్లోర్ అవ్వచ్చు మీరు. సో ఇవి మాత్రమే కాకుండా ఈ గోబుస్తాన్ లో ఆది మానవులు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాక్స్ లో చెక్కిన చాలా విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పుడు దేవుని ఎలా కొలిచారు, ఇంకా అప్పుడు వాళ్ళు చూసిన అనిమల్స్ కానీ, వాళ్ళు ఎలా హంటింగ్ చేశారు, వాళ్ళు ఎలా బోట్ లో ప్రయాణించారు, సో వీటన్నిటిని కూడా వాళ్ళు క్లియర్ గా రాక్ లో కార్వింగ్ చేసి పెట్టారు. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసేకి. సో డెఫినెట్లీ ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరు మీ ట్రిప్ ని ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ఏ కంట్రీ నుంచి వస్తున్నా కూడా ఫస్ట్ స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ బాకు. ఎందుకంటే క్యాపిటల్ సిటీ, మోస్ట్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ మీరు చూడాల్సిన ప్లేసెస్ అని కూడా ఈ సిటీ సరౌండింగ్స్ లోనే ఉంటుంది. సో ఫస్ట్ డే మీకు ఈ ఓల్డ్ సిటీ అండ్ బాకు న్యూ సిటీ ఈ రెండింటిని కవర్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నింటిని కవర్ చేయొచ్చు. సో ఆన్ డే 2 యూ కెన్ ప్లాన్ లైక్ నేను చెప్పాను కదా ఇందాక, ఆ మడ్ వల్కెనో, రాక్ టెంపుల్, బర్నింగ్ మౌంటైన్, గుబుస్తాన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 2 days ప్లాన్ చేస్తున్నారంటే ఆన్ డే 3 అండ్ డే 4 యూ కెన్ ప్లాన్ టు గబాలా అండ్ షకి. సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్
కంప్లీట్లీ ఇంకా నేచర్ ఓరియంటెడ్గా ఉంటుంది, అంటే మౌంటైన్స్, క్లౌడ్స్, మీరు అలాంటివి చాలా ఇష్టపడతారంటే యూ కెన్ ప్లాన్ హియర్. సో ప్లాన్ గురించి చెప్పాను, ఇంకా ఈ కంట్రీ గురించి చెప్పాను, మీరు ఎలా మీరు ట్రైన్ ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్పాను. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పలేదని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే, అంటే ఒక 1 or 2 months బిఫోర్, మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దానికి 1 or 2 months బిఫోర్ మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారంటే యూ క్యాన్ గెట్ ఫ్లైట్ టికెట్స్ వెరీ చీప్లీ. అంటే 2000 రూపీస్ నుంచి 3,500 రూపీస్లోనే మీకు ఫ్లైట్ టికెట్స్ దొరుకుతుంది. సో యూ క్యాన్ ప్లాన్ లైక్ దిస్. సో మీరు వన్స్ ఈ కంట్రీలో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు వెతికే విషయం హోటల్ చేరడం, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. సో దీనికైతే మీరు మోస్ట్లీ లోకల్ క్యాబ్ డ్రైవర్స్ని అప్రోచ్ అవ్వకండి, ఎందుకంటే దే విల్ మోస్ట్లీ ట్రై టు లూట్ యూ. సో బెటర్ అవాయిడ్ టేకింగ్ ప్రైవేట్ టాక్సీస్, బెటర్ యూస్ బోల్ట్ యాప్. ఇక్కడ బోల్ట్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మోస్ట్లీ మీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి 1 minute or 2 minutes చూపిస్తుంది. ఎక్స్ట్రాగా మేబీ ద డ్రైవర్ కెన్ ఆస్క్ లైక్ 1 more minute, లైక్ 3 minutes అడగచ్చు. సో ఇదే మీరు ప్రైవేట్ క్యాబ్స్ని ఆప్ట్ చేసుకున్నారంటే ట్రిప్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక రేట్ చెప్తారు, మీరు దిగేటప్పుడు ఇంకో రేట్ చెప్తారు. అంటే మీరు ఎక్కేటప్పుడు 5 అని, మళ్ళీ దిగేటప్పుడు ఒక 20 minutes అనొచ్చు. సో అలా లూట్ చేస్తుంటారు. సో బెటర్ అవాయిడ్ టేకింగ్ ప్రైవేట్ ట్యాక్సీస్. హోటల్ బుకింగ్ ఎలా అంటే మీరు మోస్ట్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, బికాస్ మీరు వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హోటల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు అగైన్ యూ హ్యావ్ టు టేక్ మల్టిపుల్ క్యాబ్స్ కదా, మీకు నచ్చాలి హోటల్. సో ఆల్సో మీరు సీజన్లో ట్రావెల్ చేస్తారంటే ఇక్కడ మీకు హోటల్స్ అవైలబిలిటీ కూడా కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో బెటర్ బుక్ ఇట్ ఫ్రమ్ booking.com. అలాంటి చోట్ల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆఫర్స్ యూస్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఆల్సో ఇక్కడ ఇంకొక గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హాస్టల్స్ కూడా అవైలబుల్ ఉంది. సో చాలా చీప్గా, అంటే పర్ డేకి లైక్ 5 to 10 minutes మీరు స్టే చేసుకోవచ్చు. ఇది ఒక 4 star or 3 star హోటల్ అంటే మీకు సమ్వేర్ అరౌండ్ 30 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 70 minutes వరకు పర్ డేకి చార్జ్ చేయొచ్చు. సో ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి మోస్ట్లీ మీరు హైఫై రెస్టారెంట్స్ అలా తిన్నారంటే ఇట్ విల్ బి టూ మచ్ కాస్ట్లీ. అంటే స్టార్టింగ్ ప్రైస్ మీకు 10 minutes నుంచి 25 minutes, 30 అంటే 120 minutes వరకు వెళ్తుంది. ఒక 2,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎక్కడికి వెళ్ళిపోతుంది బిల్లు. బెటర్ మీరైతే లోకల్ షాప్స్, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అక్కడ కూడా సేమ్ ఫుడ్సే ఉంటుంది. సో ఇలాంటి షాప్స్లో ఒక బెనిఫిట్ ఏంటంటే జస్ట్ హాఫ్ ఫిల్, అర్ధ minute మీరు కంప్లీట్ చేసేయచ్చు. అంటే 24 రూపాయలు, 25 రూపాయల్లో మీరు యూ కెన్ కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్. సో బెటర్ ఆల్వేస్ చూస్ లోకల్ షాప్స్. ఇంకొక విషయం ఏంటంటే ఆ 5 star హోటల్లో ఫుడ్ కంటే కూడా వీళ్ళ లోకల్ షాప్స్లో టేస్టీగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ లోకల్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా మనీ సేవ్ చేసుకోవాలంటే ట్యాక్సీస్ని డిపెండ్ అవ్వకుండా యూ కెన్ టేక్ మెట్రోస్ అండ్ లోకల్ బస్సెస్. ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. అన్లెస్ యూఆర్ గోయింగ్ టు సమ్ అదర్ డిస్ట్రిక్ట్ లైక్ గబాలా వెళ్తున్నారు, లైక్ షెక్కి వెళ్తున్నారంటే ఈవెన్ అక్కడ కూడా బస్సెస్ ఉంటాయి, బట్ ఇట్ విల్ బి టేకింగ్ టూ మచ్ లాంగర్ టైం. సో మీరు విత్ ఇన్ బాకు సిటీ ట్రావెల్ చేస్తారంటే బస్సెస్ అండ్ మెట్రోస్ బోత్ అవైలబుల్. సో మీరు కార్డ్స్ని ఇక్కడ ఉన్న లోకల్ మెట్రో స్టేషన్లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రావెల్ చేస్తారంటే ఇంకొక మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న పీపుల్కి మోస్ట్లీ ఇంగ్లీష్ అంతగా రాదు. మోస్ట్లీ దే స్పీక్ అజర్బైజానీ. సమ్ పీపుల్స్ కెన్ ఆల్సో స్పీక్ రష్యన్ as I said earlier. సో మీరు కనుక ఇక్కడ ట్రావెల్ చేస్తారంటే గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసుకోండి, బికాస్ మీరు ఇనిషియల్గా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళకి అది అర్థం కాకపోతే వాళ్ళు మీతో రియాక్ట్ అయ్యే విధానం మీకు హార్ష్ గాను, రూడ్ గాను అనిపించవచ్చు. సో బెటర్ గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి కమ్యూనికేట్ చేయండి. అండ్ ఆల్సో ట్రై టు లెర్న్ సమ్ బేసిక్ వర్డ్స్ లైక్ హాయ్కి సలాం అని చెప్పడం, థ్యాంక్ యూకి సాహో, ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి. సో అలాంటివి నేర్చుకోవచ్చారంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ హియర్. సో మీరు కనుక ఈ అజర్బైజాన్కి వింటర్ టైంలో కానీ స్ప్రింగ్ సీజన్లో ట్రావెల్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మీరు క్యారీ చేయాల్సిన విషయాలు ఒక మంచి జాకెట్, కోల్డ్ని తట్టుకునేటట్టుగా ఒక జాకెట్, ఇంకా హ్యాండ్ గ్లౌస్, సాక్స్ అండ్ షూస్. సో ఇవన్నీ తీసుకొచ్చారంటే యూ విల్ ఎంజాయ్ ద ట్రిప్ టు ద మాక్సిమం. సో మీరు ఈ అజర్బైజాన్కి ట్రావెల్ చేస్తున్నారంటే మోస్ట్లీ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఎలా అంటే మనీ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎంత తీసుకెళ్ళాలి అని. సో దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పాలి. మోస్ట్లీ ఈ అజర్బైజానీ మనట్ అనేది అంత ఫేమస్ కరెన్సీ కాదు. సో మన ఇండియాలో కానీ యూఏలో కానీ ఈ కరెన్సీ ఎక్స్చేంజెస్లో అవైలబిలిటీ ఉండడం కూడా చాలా కష్టం. సో వైస్లీ వాట్ వీ కెన్ డూ ఈస్, సో ఇఫ్ యూ ప్రిఫర్ టు బ్రింగ్ క్యాష్, గెట్ యువర్ మనీ కన్వర్టెడ్ టు USD, US dollars ఇన్ ఇండియా ఫ్రమ్ వేర్ ఎవర్ యూఆర్ స్టార్టింగ్. అండ్ మీరు వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కాకుండా బయట సిటీలో ఏదైనా ఒక మంచి ఎక్స్చేంజ్లో యూ కెన్ గెట్ ద USD కన్వర్టెడ్ ఇన్ 2 minutes అండ్ స్పెండ్ ఇట్ హియర్. ఇలాగా మీరు మోర్ దెన్ 1 country చేస్తున్నారంటే సేమ్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఇదేలాగా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు అక్కడ మన కరెన్సీ ఇండియన్ రూపీస్ని కానీ యునైటెడ్ అరబ్ దిరమ్స్ని కానీ కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఫీస్ పడుతుంది. మళ్ళీ మీరు ఇక్కడ వచ్చి ఈ లోకల్ కంట్రీలో మళ్ళీ కరెన్సీ కన్వర్ట్ చేసినప్పుడు ఇంకొకసారి కన్వర్షన్ ఫీస్ పడుతుంది, ఇంకో 2 చోట్ల ప్రాసెసింగ్ ఫీస్ కూడా పడుతుంది. అగైన్ ఇట్ విల్ బి లాస్ ఆఫ్ మనీ. సో బెటర్ వాట్ యూ కెన్ డూ ఇస్ గ్లోబలీ యాక్సెప్టెడ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ని మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చి దిగిన వెంటనే ఫస్ట్ స్వైప్ చేసుకున్నారంటే ఒక మినిమం ఛార్జ్ పడుతుంది. అంటే లైక్ 500 రూపీస్ ఆర్ 20 dirhams అలా ఛార్జ్ చేస్తారు. కానీ మీరు కావాల్సిన మొత్తం మనీని కూడా ఒకటే స్వైప్లో తీసుకున్నారంటే ఆ మనీలోనే యూ కెన్ స్పెండ్ ఆల్ యువర్ హాలిడేస్ ఇన్ దిస్ కంట్రీ యూసింగ్ దట్ money and you can spend here, you can go back easily. Also you can avoid time that you spend on money exchanges and also these currency conversion fees and processing fees. So ఇంకొకటి మీరు హోటల్లో ఇక్కడ కార్డ్ స్వైపింగ్ చేస్తున్నారంటే try to use some credit card, you may get some reward points as well. So మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే definitely I think you already know Azerbaijan or you are planning to go Azerbaijan or you recently completed Azerbaijan tour.
ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా మీకు అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. డెఫినెట్లీ వీ విల్ రిప్లై. మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, ఇంకా మేము అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. సో హియర్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అంటే, మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి. సో బిఫోర్ దట్ వీఆర్ ఆల్సో యాడింగ్ అవర్ లేటెస్ట్ collection of photos from Azerbaijan. Have a look at it. Bye.